Hi guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఎస్, అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు. అసలు సమస్య ఏంటి, ఏమైంది, అసలు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో నాకు తెలిసిన సోర్స్ ప్రకారం నేను తెలుసుకున్న దాని బట్టి మీకు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అయితే మన నందమూరి బాలకృష్ణ, బాలయ్య, బోయపాటి సీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలు దేశవ్యాప్తంగా రద్దు అవుతున్నాయి. కారణాలు ఇక్కడ వివరంగా చెప్తా. అయితే నాకు తెలిసి ఏపీలో అయితే ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశారు, తెలంగాణలో ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు, మిగిలిన రాష్ట్రాల్లో నేను అంతా చెక్ చేయలేదు. బట్ దేశవ్యాప్తంగా అయితే ఖచ్చితంగా రద్దు అవుతుంది. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయాలు కూడా నేను చెప్తాను, తెలంగాణ బికాస్ మన పక్క స్టేటే కాబట్టి. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి. అఖండ ప్రీమియర్లు ఆగిపోవడానికి మెయిన్ కారణం టెక్నికల్ ఇష్యూ అని మేకర్స్ అయితే చెప్తున్నారు. కానీ మూవీ ఇండస్ట్రీ నుంచి కానీ సోషల్ మీడియాలో ఉన్న బడ్జ్ ప్రకారం కానీ ఇది ఫైనాన్షియల్ డిస్ప్యూట్, అంటే ఆర్థిక వివాదం ఎవరి మధ్య ఏంటి అనేది కూడా చెప్తాను. 14 రీల్స్ ఈ సినిమాని నిర్మిస్తుందని మనకు తెలుసు. సో అఖండ 2 నిర్మాతల్లో ఒకరు మరియు ఇరోస్ ఇంటర్నేషనల్ అనే ఒక బాలీవుడ్ నిర్మాత సంస్థ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి మధ్య నడుస్తున్న వివాదం ఇది. అసలు దీనికి కారణం ఏంటి, అసలు ఎందువల్ల? అయితే వీళ్ళు 14 రీల్స్ వాళ్ళు గతంలో మహేష్ బాబుతో 1 నేనొక్కడినే 2 అనే సినిమాని అయితే నిర్మించారు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్లో. సో దాని నుంచి వీళ్ళకి అంటే ఎరోస్ ఇంటర్నేషనల్ వారికి 28 కోట్ల వరకు అప్పు ఉంది, అంటే వాళ్ళకి బ్యాలెన్స్ చెల్లించవలసి ఉంది. సో ఈయన చెల్లించే వరకు అఖండ 2 విడుదలపై సినిమా రిలీజ్పై స్టే ఇవ్వాలని కోరుతూ మద్రాస్ అంటే బొంబాయి హైకోర్టులో మద్రాస్ హైకోర్టులో ఈరోస్ సంస్థ పిటిషన్ వేసింది. సో దీంతో కోర్టు తీర్పు ఏమొచ్చింది, పిటిషన్ వేస్తారు. పిటిషన్ వేసిన తర్వాత నిజంగా ఆపేశారంటే ఎస్, ఈరోజు ఇచ్చిన పిటిషన్ విచారణ జరిపిన కోర్టు సినిమా విడుదలపై మధ్యంతర స్టే విడుదల చేసి ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణమే ప్రీమియర్ షోలు ఆగిపోయాయి. దీనివల్ల ఆగిపోయాయి. అది తెలంగాణలో పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఎందుకు ఆగిపోయి? ఏపీలో అయితే ఆల్రెడీ టికెట్స్ బుక్ చేస్తున్నారు, బట్ ప్రస్తుతానికి అయితే స్టే ఇచ్చారు ప్రీమియర్స్ క్లోజ్ చేయాలని. సో తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఇప్పటికీ రిలీజ్ చేయలేదు టికెట్లు. అయితే టికెట్ల రేట్లకి పెంపుగా అయితే అనుమతి ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. సో అది ఎప్పుడు సినిమా విడుదల అవుతుందనగా మార్నింగ్ ఇచ్చిండ్రు. సో ఎంత అనుమతి ఇచ్చారు, మార్నింగో నిన్న నైటో ఇచ్చిండ్రు. అదంతా 600 ప్లస్ జిఎస్టీతో కలిపి నిర్ణయించారు. అయితే 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో వచ్చేసి 100 రూపాయలు పెంచుకోవడానికి ఓకే చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. అయితే అనుమతి వచ్చినా సరే రద్దయినాయి. టికెట్లు పెంపు వచ్చింది, ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మద్రాస్ హైకోర్టులో స్టే కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రీమియర్ షోలుతో పాటు తెలంగాణలో ప్రీమియర్ షోలు కూడా రద్దయిపోయాయి. సో అందువల్ల మార్నింగ్ తెలంగాణలో ఓపెన్ చేయలేదు. సో మనకైతే ఏపీలో నేను చెక్ చేసే బుక్ మై షోలో ఆల్రెడీ ఓపెన్ అయినాయి, ఫుల్ అవుతున్నాయి. సో బట్ ఏంటనేది ఇది సస్పెన్స్. సో తెలంగాణలో ఇంకో కండిషన్ పెట్టారు, 20% ఆఫ్ ప్రాఫిట్ ఏవైతే ప్రీమియర్ షోల్లో వస్తుందో దాన్ని మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఆ కార్మిక సంఘానికి కోసం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం గట్టి క్లియర్గా ఆ జీవోలో పేర్కొన్నది. అభిమానులు అయితే తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కొంచెం ఇది డిసప్పాయింట్, బికాస్ సినిమా మీద మంచి బజ్ ఉంది. అక్కడ 1 హిట్ అయింది, ఇది వరుసగా బాలయ్య బాబు హిట్లు అవుతున్నాయి. సో ఇది కొంచెం పెద్ద షాక్ అని చెప్పొచ్చు, ఫ్యాన్స్కి కొంచెం డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. తప్పదు. బట్ 5th మాత్రం యాజ్ ఇట్ ఈస్ సినిమా అయితే వచ్చేస్తుంది. 5th నుంచి ఏ అడ్డంకి ఉండదు, ఓన్లీ ప్రీమియర్ షోలకి ఇవి. సో ఇండియాలో జరగాల్సిన పెయిడ్ ప్రీమియర్ షోలు మాత్రమే రద్దయింది. ఓవర్సీస్లో కానీ ఓవర్సీస్ ప్రీమియర్ మాత్రం షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ ఎలాగుందో సో జరుగుతాయని మేకర్స్ అయితే ఆల్రెడీ మనకి క్లారిఫై చేశారు. ఈ సినిమా భారతదేశంలో మనకి ఇండియాలో 5th రిలీజ్ అవుతుంది. సో సాధారణ షోలతో ప్రేక్షకులకి ముందుకు రానుంది, నార్మల్ షోస్. సో ఎక్సెప్ట్ ప్రీమియర్. సో ఇది మనకు తెలిసిన అప్డేట్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. అయితే 5th నుంచి అనేది చూద్దాం. సో మీలో ఎంతమందికి ఇది నచ్చిందనేది చూసి మన వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫిలిమీ అప్డేట్స్ కోసం. సో అంటిల్ దెన్ బాయ్, టాటా.